నెక్స్ట్ 2 డేస్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తే మార్కెట్ పెరుగుతుందని మనం అనుకుంటాం. కానీ మనందరికీ తెలియాల్సింది అది మార్కెట్ లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయింది. ఈ డేటాని వాళ్ళ వీడియోలో మస్ట్ గా వాచ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా, దీని మీదే మెయిన్ ఫోకస్ ఉంటుంది. అండ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ట్రంప్ దగ్గర నుంచి ఇండియా పేరు రావట్లేదు. నాటో కంట్రీస్ తో చెప్తున్నారు రష్యన్ ఆయిల్ కొనడం మీరు మానేసేయండి, మాకు ఫుల్ గా సపోర్ట్ చేయండి, రష్యా మీద భారీగా మేము శాంక్షన్స్ వేస్తాం, అయినా మీరు కూడా ఖాళీగా ఉండదు. చైనా మీద ఒక 50% 100% టారిఫ్ వేయండి, రష్యా దగ్గర నుంచి భారీగా ఆయిల్ కొంటుంది చైనా, మీరు స్ట్రాంగ్ గా అక్కడ చైనా మీద కానీ టారిఫ్ వేస్తే అప్పుడు రష్యా వీక్ అవుతుంది, అప్పుడు యుద్ధం ఆగుతుంది, రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఆగుతుంది అనేలా ఇప్పటి వరకు ఇండియా పేరునే కదా పదే పదే చెప్తూ వచ్చారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా పేరు ఎత్తకుండా కేవలం చైనాను ఉద్దేశించే 50 to 100% టారిఫ్లు వెయ్యాలనేలా తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. అట్లీస్ట్ ట్రంప్ సైడ్ నుంచి ఇండియా పరంగా నెగిటివ్ అయితే కనిపించట్లేదు. మార్కెట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఒక పక్క నుంచి యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ G7 కంట్రీస్ తో జరిగిన వర్చువల్ మీటింగ్ లో ఇండియా మీద చైనా మీద రెండింటి మీద టారిఫ్లు వేయండి అనేలా చెప్పారనే స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. బట్ ట్రెజరీ సెక్రటరీ అంటే ఇంచుమించు ఇక్కడ మనకి ఫైనాన్స్ మినిస్టర్ లాగా, బట్ ఫైనాన్స్ మినిస్టర్ కంటే మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కదా మోర్ వాల్యుబుల్ ఆ స్టేట్మెంట్స్ కి. అక్కడ కూడా అంతే, ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారనే ఇంపార్టెంట్, ట్రెజరీ సెక్రటరీ కాదు. ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇప్పుడు ఇండియా పేరు అయితే పక్కకు వెళ్ళినట్టు, కేవలం చైనా ఒకటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నట్టు కేవలం చైనా పేరు ఎత్తుతూ ఉండడం మార్కెట్స్ రిలేటెడ్ గా మైల్డ్ పాజిటివ్ గా మనం చూడాలి. అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం ముందు వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఇవాళ యుఎస్ కి సంబంధించిన చీఫ్ నెగోషియేటర్ ఇండియాలో ల్యాండ్ అవుతారని, రేపటి నుంచే ట్రేడ్ టాక్స్ మొదలవుతాయనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి కొంత టైం బిఫోర్ మనకున్న డేటా ఏంటంటే ఇండియాకి సంబంధించిన చీఫ్ ట్రేడ్ నెగోషియేటర్ అమెరికాకి ట్రావెల్ చేస్తారు నెక్స్ట్ వీక్ అని. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఫోన్ కాల్ ఉంటుంది, త్వరలోనే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఉంటున్న డిస్టర్బెన్సెస్ అన్నిటిని సార్ట్ అవుట్ చేసుకుంటారు. నెక్స్ట్ వీక్ మనకు సంబంధించిన ఇండియాకి సంబంధించిన ట్రేడ్ నెగోషియేటర్ యుఎస్ కి వెళ్లి వాషింగ్టన్ కి వెళ్లి డిస్కషన్స్ చేస్తారనేలా అప్డేట్స్ ఉన్నాయి. కానీ మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం బిఫోర్ వస్తున్న డేటా అయితే ఇవ్వాలి యుఎస్ కు సంబంధించిన ట్రేడ్ నెగోషియేటర్ ఇక్కడికి వస్తున్నారని, డిస్కషన్స్ రేపటి నుంచే జరుగుతాయని, తర్వాత మోడీ గారు అండ్ ట్రంప్ వీళ్ళిద్దరు కూడా డిస్కషన్స్ చేసి రెండు కంట్రీస్ మధ్యలో ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకుంటారనేలా మల్టిపుల్ అప్డేట్స్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా అరైజ్ అవుతూ ఉన్నాయి. యుఎస్ కి సంబంధించిన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ మాత్రమే కాదు, జపాన్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ అప్డేట్ మనకుంది. అండ్ October 1st కూడా వెరీ ఇంపార్టెంట్ డే మన ఆర్బీఐ రిలేటెడ్ గా. వీటన్నిటిని మాట్లాడుకుంటూ ఈ కమింగ్ ఈవెంట్స్ అన్నిటిని డిస్కస్ చేసుకుంటూ మార్కెట్స్ కొంత ఇంపార్టెంట్ జోన్ లోకి అయితే వచ్చాయి, రెసిస్టెన్స్ దగ్గరికి. ఈ పాయింట్ లో వచ్చే డేటా చాలా ఇంపార్టెంట్, అందుకే ఫెడ్ రిలేటెడ్ గా ఇమేజ్ అన్న ఇది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారా, వడ్డీ రేట్లు పెంచుతున్నారా, వడ్డీ రేట్లు అలా వదిలేస్తున్నారా అన్న దాని మీదే ఫోకస్ చేస్తాం. కానీ అది కాదు, ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి, ఏం జరుగుతుంది, కామెంటరీ ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తే గోల్డ్ పెరిగే అవకాశం ఉందా, ఎందుకంటే వడ్డీ రేట్లు కట్ అయితే గోల్డ్ పెరగాలి కదా, సో అది కూడా ఉందా ఈ ఫెడ్ రిలేటెడ్ గా ఉన్నప్పుడు. గోల్డ్ రిలేటెడ్ గా కూడా డేటాని మాట్లాడుకుని ఫర్దర్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంకొన్ని డేటా పాయింట్స్ ని మాట్లాడుకొని మన వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 119 పాయింట్స్ ఫాల్ అయి 81,786 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 45 పాయింట్స్ ఫాల్ అయి 25,069 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 78 పాయింట్స్ గెయిన్ అయి 54,888 దగ్గర క్లోజ్ అయింది. మనం ఎంత దూరం వచ్చామని చెప్పడానికి ఒక ఇమేజ్ సరిపోతుందేమో. రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ వెంటనే కొనడం ఆపాలి, లేదంటే టారిఫ్లు వేస్తాం, లేదంటే ఇంకా ఎంత వరకు వెళ్ళాలి అంతవరకు వెళ్తామని బెదిరించే స్టేజ్ లో ఉన్న యుఎస్ఏ కాస్త సరే మీరు ఇమీడియట్ గా కొనడం ఆపద్దు, అట్లీస్ట్ మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి, కనీసం కొన్ని సంవత్సరాలకైనా ఎంతో కొంత యుఎస్ కి సంబంధించి మీకు రెస్పెక్ట్ ఉందని నిరూపించడానికి రష్యా దగ్గర నుంచి మీరు కొంటున్న ఆయిల్ ని తగ్గిస్తామని ఒక మాట ఇవ్వండి, వాళ్ళ దగ్గర నుంచి కొంటున్న డిఫెన్స్ ని తగ్గిస్తామని ఒక మాట ఇవ్వండి, అష్యూరెన్స్ ని ఇవ్వండి అని యుఎస్ వాళ్ళు అడుగుతున్నట్లు. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ సెక్టార్ లో కూడా అమెరికన్ కంపెనీస్ ని ఇక్కడ అలౌ చేయమని అడుగుతున్నట్టు. మన ఇథనాల్ ప్రొడక్షన్ ఉంది కదా, దానికి అమెరికా నుంచి ఉంటున్న మేజ్ ని యూజ్ చేయమని, అమెరికాకు సంబంధించిన అగ్రి అండ్ డైరీ ప్రొడక్ట్స్ ని కూడా ఇండియాలోకి తీసుకురమ్మని, ఈ అగ్రి డైరీ ఫిషరీస్ వీటి రిలేటెడ్ గానే మెయిన్ గా డిస్కషన్స్ ఇండియా అండ్ యుఎస్ఏ మధ్యలో ఉంటున్నట్లు సిఎన్బిసి వాళ్ళైతే చెప్తున్నారు. వాళ్ళది ఒక స్ట్రాంగ్ ఎకానమీ అవ్వచ్చేమో, బట్ కన్సంప్షన్ పరంగా మాస్ పబ్లిక్ ఉంటూ వాళ్ళ రిలేటెడ్ గా ఎక్కువ ప్రొడక్ట్స్ నమ్మి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్ ఈ టెక్ కంపెనీస్ వాళ్ళ టెక్ ప్రొడక్ట్స్ ద్వారా కూడా లార్జెస్ట్ యూజర్ బేస్ తో ఎంజాయ్ చేస్తూ అమెరికన్ కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని సంపాదించింది మాత్రం ఇండియా నుంచే. బికాస్ ఎలాగో చైనా వాళ్ళు దాన్ని అలౌ చేయరు కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ యుఎస్ఏ ఇండియాతో పంతానికి పోవడానికి లేదు. అసలు ఇప్పటికి చేసిందే కొంత ఎక్కువ రిస్క్ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ రిలేషన్స్ పరంగా. సో కాబట్టి ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం యుఎస్ఏ చేస్తున్నట్లే మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన మార్కెట్ అండర్ పర్ఫార్మ్డ్ లో ఉండడానికి ఇదే ప్రధానమైన కారణం. ట్రంప్ రిలేటెడ్ వస్తున్న పలుమార్లు ఇండియా పరంగా వస్తున్న స్టేట్మెంట్స్ కార్నర్ చేయడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, డెడ్ ఎకానమీ అని పిలవడం, ఏ క్షణమైన ఇండియా మీద ఎక్కువ టారిఫ్లు వేసేస్తాను, ఫేజ్ 2 ఫేజ్ 3 ఉంటది ఇండియా మీద, శాంక్షన్స్ కూడా ఉంటాయని ఎలా బెదిరించే ప్రయత్నం చేస్తుండడం. ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారా ఎఫ్ఐఆర్, అదే సోల్ రీజన్, అదే ఓన్లీ రీజన్ అనట్లేదు, ఇది
వన్ ఆఫ్ ద రీజన్ ఎఫ్ఐఎస్ ని ఇండియా నుంచి పక్కకు జరిగేలా చేసింది. ఎంతలా చేసింది అంటే ఎక్స్ జపాన్ ఒక్కటి తీసేసి మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్స్ అన్ని కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 21-22% దగ్గరగా పెరిగాయి. యూఎస్ డాలర్ టర్మ్స్ లో ఇండియన్ మార్కెట్ ఎంత పెరిగిందంటే 1%. లాస్ట్ 30 years లో ఇలా ఎప్పుడూ మన మార్కెట్ లో లేదు. అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ అన్ని ఒక పక్క, ఇండియా ఇంకొక పక్క, ఇలా ఎప్పుడూ లేదు. బికాస్ ఇండియాని మాత్రమే అమెరికా టార్గెట్ చేస్తుండడం ఇంత డీవియేషన్ కి ప్రధానమైన కారణం. స్టిల్ మీరు సోషల్ మీడియాలో చాలా దగ్గరలా ఇండియాకి సంబంధించిన చాలా స్టాక్స్ ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నాయని, కరెక్షన్ రావాలని, సర్టైన్ థీమ్స్ మీకు బాగా ఎక్కువగా వెళ్ళిపోయాయని ఈ డేటా పాయింట్స్ అన్నింటినీ చూస్తూ వస్తుంటారు. ఒకటి ఎక్స్పెన్సివ్, ఒకటి అట్రాక్టివ్ అని ఇప్పుడుంటున్న వాల్యుయేషన్ ని కాదు కదా మనం చూడాల్సింది, వాటి బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ని పట్టే చూడాలి. అయినా ఈ మధ్యకాలంలో మొత్తం ఎగ్జిటే కదా అవుతుంది. ఎఫ్ఐఎస్ భారీగా సెల్లింగ్ కదా చేస్తున్నారు. కొంటున్నది ఎవరు? డిఐఎస్, మ్యూచువల్ ఫండ్స్. వాళ్ళకి ఎక్కడ అట్రాక్టివ్ గా, వాళ్ళ అనాలిసిస్ ని బట్టి ఎక్కడ ఫేవరబుల్ గా ఉంటుందో వాళ్ళు దాన్ని బట్టే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు. సో వాల్యుయేషన్స్ పరంగా ఇండియన్ మార్కెట్ అట్రాక్టివ్ గా ఉంది, బెస్ట్ గా ఉంది, మొత్తం పెట్టేసుకోవచ్చు మన డబ్బులని నేను చెప్పను. కానీ కంపేర్డ్ విత్ ఏషియన్ మార్కెట్స్, స్పెషల్లీ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. ఇన్ కమింగ్ రిజల్ట్స్ బెస్ట్ నెంబర్స్, ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసే నెంబర్స్ ఉంటూ ఈ లోపు ట్రంప్ రిలేటెడ్ గా, యుఎస్ఏ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ క్లియర్ అవుతుంటే మనది పెండింగ్ ర్యాలీ చాలా ఎక్కువగానే ఉంది. చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. నెంబర్స్ బాగా రావాలి, అది ఫస్ట్ రావాల్సింది. ట్రంప్ ఆర్ యుఎస్ఏ కంటే నెంబర్స్ బాగుండాలి. ప్యారల్ గా ట్రంప్ రిలేటెడ్ ఉంటున్న అన్సర్టనిటీ కూడా మనం సెటిల్ చేసుకోగలిగితే రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ తీసుకొచ్చిన చిన్న చిన్న రిఫార్మ్స్ కానీ అండ్ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఇండియన్ మార్కెట్స్ ఒక బ్యాక్వర్డ్నెస్ టువర్డ్స్ ద ర్యాలీ గ్యాప్ ఏదైతే ఉందో ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేసిన, యుఎస్ తో కంపేర్ చేసిన, ఇతర మార్కెట్స్ తో కంపేర్ చేసిన అది ఫిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. దీని రిలేటెడ్ గా డేటాని కూడా ఇక్కడ ఉంచుతున్నాను చూడండి ఒకసారి స్క్రీన్ మీద. ఫారెన్ సెల్లింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్ అంతట్లోనే ఎక్కడ ఎక్కువ జరిగిందంటే అది ఇండియాలో లాస్ట్ 1 year $28 billion దగ్గరగా సెప్టెంబర్ 2024 నుంచి కూడా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. సో ఓవరాల్ ఏషియన్ మార్కెట్స్ చూసినా, ఎమర్జింగ్ మార్కెట్స్ చూసినా ఇండియా చాలా వెనకబడి ఉంది. అది ఒక టైం కి ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే ఇండియా మీద టూ మచ్ నెగిటివిటీ ఉంది, కొంత వెనక్కి వెళ్ళిందో అదంతా సార్ట్ అవుట్ అవుతున్నప్పుడు అది మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ ప్యారలల్ గా మన కంపెనీస్ ఒక నెంబర్స్ కూడా స్ట్రెంథన్ అవ్వాలి. ఈ రీసెంట్ టైమ్స్ లో తీసుకుంటున్న చేంజెస్ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్, అంటే ఇప్పుడు వచ్చే క్వార్టర్ కాకుండా ఆ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ ని బెటర్ చేస్తానైతే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఈ డేటాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. చెప్పాను కదా నెక్స్ట్ 2 days ఇంపార్టెంట్, ఇది గమనించండి అని. సెప్టెంబర్ 17th ఎండింగ్ మనకి ఫెడ్ రిలేటెడ్ గా డిసిషన్ వస్తుంది. 25 basis points కట్ అనేలా మార్కెట్ అనేసుకుంటుంది, ఫిక్స్ అయిపోయింది. దానికి తగ్గించొస్తే బిగ్ నెగిటివ్, అది దానికి మించొస్తే బిగ్ పాజిటివ్. కానీ ఇవేం చెప్తున్నారు అనేది కూడా మార్కెట్ కి ఇంపార్టెంట్. ఈ ఇయర్ 3.9 దగ్గరగా వడ్డీ రేట్లు ఉంటాయనేలా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రెసెంట్ 4.25 నుంచి 4.5 ఇన్ బిట్వీన్ యుఎస్ వడ్డీ రేట్లు ఉన్నాయి. వాళ్ళ మధ్యలో ఒక గ్యాప్ పెట్టుకుంటారులేండి 25 basis points. మళ్ళా రెపో రేట్ అట్లా అది ఒక డిఫరెంట్ మంది, వాళ్ళు ఒక గ్యాప్ ఉంటుంది 25 basis points. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కుదులుంటారు. అక్కడి నుంచి 3.9 రావాలంటే ఈజీగా 2 రేట్ కట్లు చేయాలా. అండ్ ఇప్పుడు ఈ సెప్టెంబర్ లో ఒకవేళ 25 basis points కట్ చేస్తున్నారు అనుకోండి, అక్టోబర్ లో, డిసెంబర్ లో కూడా రేట్ కట్ చేస్తాను అని చెప్తే అప్పుడు ఎంత అవుతుంది మనకి? 75 basis points కట్ అవుతుంది. అంటే వాళ్ళు గతంలో ఇచ్చిన ప్రొజెక్షన్ 3.9 నుంచి ఇంకా తగ్గిద్ది. అది మార్కెట్ కి సర్ప్రైజ్. 25 basis points కట్ ఇచ్చిన ప్రొజెక్షన్ లో ఎప్పుడైతే బెటర్మెంట్ కనిపిస్తుందో 3.9 కాదు దానికంటే తగ్గిస్తున్నాం, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా వడ్డీ రేట్ల కట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందనేలా ఏ మాత్రం చిన్న హోప్ మార్కెట్ కి ఇవ్వడానికి ప్రయత్నించినా దెన్ థింగ్స్ బెటర్ గా టర్న్ అవుతాయి. ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ కి చెప్తున్నాను. ఎల్స్ ఓన్లీ 25 basis points కట్టే ఇచ్చి 3.9 దగ్గరే ప్రొజెక్షన్ ఉంటది అని చెప్తే ప్రెసెంట్ ఉన్న 4.25 నుంచి 4.5 ఇన్ బిట్వీన్ ఉంటున్న వడ్డీ రేటు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇయర్ ఎండ్ అయ్యేసరికి 3.9% ఉంటదంటే అది గతంలోనే మార్కెట్ కి తెలిసింది. సర్ప్రైజ్ ఏం లేదు అక్కడ. దాని అర్థం ఇప్పుడు 25 basis points కట్టించిన దాని తర్వాత అక్టోబర్ లోనే ఇవ్వడం మానేస్తారు, ఆర్ డిసెంబర్ లోనే ఇవ్వడం మానేస్తారు. కాబట్టి ఏదో ఒక దగ్గర ఆపేస్తారు. కాబట్టి మార్కెట్ ముందుగానే దానికి ప్రిపేర్డ్ గానే ఉంది. సర్ప్రైజ్ ఏం లేదు. ఈ కండిషన్ లో గోల్డ్ రిలేటెడ్ గా మనకేం పెద్ద స్పర్ట్ కనిపించే స్కోప్ లేదు. బట్ ఇంకా ఎక్కువ కట్ చేసే అవకాశం ఉందనేలా మార్కెట్ కి హింట్ వెళ్ళిందంటే అది ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్, గోల్డ్ కి, సిల్వర్ కి కూడా పాజిటివ్. సో ఎంత వడ్డీ రేట్ కట్ అవుతూ ఉంటే అది ఈక్విటీ మార్కెట్స్ కి అలానే ఉంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్ కి అలానే ఉంటుంది. ఈక్విటీ మార్కెట్స్ అంటే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఎక్కువ మంది డబ్బులు తీసుకుంటారు ఎకానమీలోకి, లిక్విడిటీ ఫ్లో అవుతుంది కాబట్టి మార్కెట్స్ పెరుగుతాయని ఒక అజంప్షన్ లో వెళ్ళొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ కి ఎలా ఉంటుందంటే వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో అందరూ ఫిక్స్డ్ గా ఇన్కమ్ ఉంటున్న గవర్నమెంట్ బాండ్స్ వాటిలో మనకేం పెద్ద ఈల్డ్ ఉండదు కదా అని ఆ డబ్బులు తీసుకొచ్చి గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఇప్పుడు ఈ వడ్డీ రేట్లు కట్ చేసినప్పుడు మార్కెట్ కూడా అమాంతమేం అంత పెరగట్లేదు అనుకోండి, అక్కడ వచ్చే రిటర్న్స్ కంటే గోల్డ్ అండ్ సిల్వర్ లోనే బెటర్ రిటర్న్స్ ఉంటున్నాయని అలా ఇన్వెస్టర్స్ ఒక సెంటిమెంట్ కూడా వాటిని డ్రైవ్ చేస్తుంది. సో ఈ మొత్తంలో కూడా ఒకటే గుర్తుంచుకోండి, సర్ప్రైజ్ జరగాలంటే ఇదర్ 50 basis points కట్ అనే రావాలి, ఆర్ అసలు ఏ రేట్ కట్టు ఉండకూడదు. 50 basis points కట్ ఇచ్చారు, 25 కాదు 50 ఇచ్చారంటే బిగ్ పాజిటివ్ సర్ప్రైజ్. ఏది ఇవ్వలేదంటే బిగ్ నెగిటివ్ సర్ప్రైజ్. 25 ఇచ్చారంటే అది ఎక్స్పెక్టెడ్. బట్ 25 ఇచ్చి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇయర్ ఎండింగ్ కల్లా
3.9 దగ్గరగా కాదు ఇంకా తగ్గిస్తున్నాం ఈ ప్రొజెక్షన్స్ ని అని చెప్పారంటే అప్పుడు ఇంకొక సర్ప్రైజ్ అవుతుంది అది. సో కామెంటరీ ఇంపార్టెంట్. ఒకవేళ 25 బేసిస్ పాయింట్స్ కట్టిస్తే, అలా కాకపోతే సర్ప్రైజ్ అక్కడే ప్లే అయిపోతుంది మార్కెట్స్ లో. లేదు బ్యాలెన్స్డ్ గా ఒక 4 మాటలు మాట్లాడి 25 బేసిస్ పాయింట్స్ కట్టించి బ్యాలెన్స్డ్ గా ఒక 4 మాటలు మాట్లాడారంటే కొంత పెరిగినట్టు పెరిగి మళ్ళీ పడి అలా కొంత వోలటైల్ గా ఉండే అవకాశమే మార్కెట్ లో ఎక్కువ. అలాగే జపాన్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా సెప్టెంబర్ 19 ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను. దట్ మీన్ అది ఫ్రైడే. అది మన మార్కెట్స్ ఏం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అనుకోవట్లేదు, కానీ ఏదైనా సర్ప్రైజ్ థింగ్స్ ఏదైనా జరిగితే పొలిటికల్ గా కూడా అక్కడ చేంజెస్ జరుగుతున్నాయి కదా, ఏదైనా కొత్త పొలిటికల్ గా ఎవరైనా చేంజ్ అవుతున్నారు అన్నప్పుడు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఇంకొంత ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది వాళ్ళ విధి విధానాలు ఏంటి అని. ప్రాబ్లీ ఈ ఒక్క మీటింగే కొంత హైలైట్ గా ఉంటుందేమో. ఇంకా నెక్స్ట్ మీటింగ్స్ జపాన్ రిలేటెడ్ గా అంత సీరియస్ ఉండవేమో. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు ట్రంప్ నాటోని అంటే యూరోపియన్ కంట్రీస్ ని అడుగుతున్నారు, మీరు ఓకే అంటారా చెప్పండి, రష్యాని చూసుకుందాం, రష్యా మీద పెద్దగా టారిఫ్లు వేసేద్దాం, బట్ మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి. రష్యాని యుక్రెయిన్ మీద దాడికి ఆపాలంటే మీరు ముందు ఫోకస్ చేయాల్సింది రష్యాని కాదు చైనాని. ఆ చైనా వల్లే ఈ రష్యాకి డబ్బులు వెళ్తుంది, ఆయిల్ ని గట్టిగా కొంటున్నారు. ముందు చైనా మీద టారిఫ్ వేసేద్దాం. చైనా ఎలాగో ఇది కొనడం మానేస్తుంది కాబట్టి రష్యా వీక్ అయిపోతుంది. అప్పుడు రష్యాతో మనం డిస్కషన్స్ చేద్దాం లేదా టార్గెట్ చేద్దాం. మీరు ఎప్పుడంటే అప్పుడు నేను ముందుకు వెళ్తాను, నేను దీన్ని డీల్ చేస్తాను, ఈ యుక్రెయిన్ తో యుద్ధాన్ని నేను ఆపుతాను, నాకు హెల్ప్ చేయండి అనేలా యూరోపియన్ కంట్రీస్ ని నాటోని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇండియా పేరు రాలేదు, కానీ G7 కంట్రీస్ తో మాత్రం ఇండియా మీద టారిఫ్ వేయండి, చైనా మీద టారిఫ్ వేయండి అనేలా అక్కడ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చెప్తున్నారని డేటా అయితే కనిపిస్తుంది. బట్ ఇంట్రడక్షన్ లోనే చెప్పినట్టు ఇవాళ మనకి యుఎస్ నుంచి చీఫ్ నెగోషియేటర్ వస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్ గా డిస్కషన్స్ ట్రంప్ చేస్తారని కాల్ తో ఉంటాయని, అలాగే నెక్స్ట్ వీక్ వాషింగ్టన్ కి మన దగ్గర నుంచి చీఫ్ నెగోషియేటర్ వెళ్తున్నారని. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ ఈ రీసెంట్ గా ఉంటున్న డేటా ప్రకారం ఎకనామిక్స్ టైమ్స్ లో ఉంటున్న డేటాను కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ బై నవంబర్ 2025 ఫస్ట్ ఫేజ్ కంక్లూడ్ అవుతుంది అనేలా రీసెంట్ గా కూడా చెప్పాను. అది పీయూష్ గోయల్ గారు చెప్తున్నట్టు. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఎవరి యుద్ధాన్ని అయితే ఆపాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు మనకి బయటికి ఈ ప్రొజెక్షన్స్ అయితే తను చేస్తున్నారు. స్ట్రాంగ్ గానే అటాక్స్ అయితే చేసుకుంటున్నారు. యుక్రెయిన్ వాళ్ళు రష్యాకు సంబంధించిన ఆయిల్ ఫెసిలిటీస్ పై స్ట్రాంగ్ గా డ్రోన్స్ తో అయితే అటాక్ చేశారు. అదొక మేజర్ అటాక్ అనే డేటా కనిపిస్తుంది. మరి రష్యా వాళ్ళైతే కామ్ గా ఉండరు కదా, మళ్ళీ రష్యా వాళ్ళు అటాక్ చేస్తారు. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అంతా కొంత స్టేబుల్ గానే ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ ఇంకొంత బెటర్ గా ఉంటాయి. అండ్ ఇండియన్ మార్కెట్స్ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15 కొన్ని స్టేట్మెంట్స్ చేసిన తర్వాత ఆటో సెక్టర్ అండ్ ఇతర స్టాక్స్ అన్ని పెరుగుతూ జిఎస్టీ కట్ వస్తుందని 25,150 వరకు మార్కెట్ వెళ్ళింది కదా, ఇంచుమించు ఆ జోన్స్ దగ్గరకే ఇప్పుడు మార్కెట్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే ఆ 150 దగ్గర నుంచి ఇంకొక 100 పాయింట్స్ అబోవ్ వెళ్ళిన 250 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. మీరు ఫిబొనాచిని తీసుకున్నా, మూవింగ్ యావరేజెస్ ని తీసుకున్నా, వేరియస్ టెక్నికల్ ఇండికేటర్స్ ని తీసుకున్నా 25,250 దగ్గర మనకి రెసిస్టెన్స్ అరైజ్ అవుతూ ఉంటుంది. ప్యారలల్ గా ప్రైస్ యాక్షన్ కూడా అక్కడ మనకి చాలా టైమ్స్ రెసిస్టెన్స్ అని చూపిస్తుంది. కాబట్టి రెసిస్టెన్స్ కి దగ్గరగా ఉన్నాం. వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఏ మాత్రం ఫ్యాక్టర్స్ మనకి అగైనెస్ట్ గా ప్లే అయినా మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ కి వెళ్తుంది. ఆర్ అవి మనకి ఫేవరబుల్ గా ప్లే అయితే రీసెంట్ టైమ్స్ లో చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ చేసుకుంటూ వస్తున్న ఎఫ్ఐఎస్ మన సైడ్ బయర్స్ గా టర్న్ అవుతూ ఉంటే, నాకు తెలిసి ఇంత లాంగ్ గా ఎప్పుడు ఎఫ్ఐఎస్ తన షార్ట్స్ ని మెయింటైన్ చేయలేదు. స్టిల్ ఇంకా 88% నెట్ షార్ట్స్ ఉన్నాయి. అవి కవర్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్స్ కి ఒక సూపర్ పవర్ పైకి వెళ్ళడానికి అయితే దొరుకుతుంది. వెరీ క్రిటికల్ పాయింట్ మార్కెట్ టువర్డ్స్ ద రెసిస్టెన్స్. ఇంపార్టెంట్ ఈవెంట్స్ నెక్స్ట్ 2 days లో క్లారిటీ ఉంటుంది. సో మార్కెట్ లో బిగినర్స్ ఉంటే ఇవి మైండ్ లో పెట్టుకొని ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ ప్రాపర్ రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేసుకొని నెక్స్ట్ 2 days మార్కెట్ లో చూడాలి. ఎల్స్ సడన్ మార్కెట్ మూవ్, స్పెషల్లీ మీరు ఓవర్ నైట్ లో దాన్ని వదిలేస్తే పొజిషన్స్ ని, అన్హెడ్జ్డ్ పొజిషన్స్ ఆర్ రిస్క్ ని బ్యాలెన్స్ చేయకుండా మీరు కానీ క్యారీ చేసుకుంటూ వెళ్తే 17th ఓవర్ నైట్ అంటే వెనస్డే ఓవర్ నైట్ వస్తున్న అప్డేట్ తో థర్స్డే మార్నింగ్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయనే విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. అండ్ ఫ్రైడే కూడా జపాన్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. ఈ ఒక్కసారికి దీన్ని కూడా మనం ఫోకస్ చేద్దాం. అండ్ 16th సెప్టెంబర్ అంటే రేపు మనకి యూఎస్ కి సంబంధించిన రీటైల్ సేల్స్ డేటా ఉంది. అదేం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అది ఎలా ఉన్నా నాకు తెలిసి ఫెడ్ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అలానే తీసుకుంటారు. బట్ ఫెడ్ కి ముందు వస్తున్న ఈవెంట్ కాబట్టి ఫెడ్ 17th సెప్టెంబర్, 16th ఏమో యూఎస్ రీటైల్ సేల్స్ డేటా. ఎలా ఉంది ఎకానమీ, రీటైల్ సేల్స్ బాగున్నాయా లేదా అనేది కూడా ఫెడ్ వాళ్ళు గమనించాలన్నా 1 day బిఫోర్ వస్తున్న డేటా కాబట్టి దానికి కూడా ప్రాబబ్లీ యూఎస్ మార్కెట్స్ రియాక్ట్ అయితే అవ్వచ్చు. ఎందుకో నెక్స్ట్ టైం ఇప్పుడు రాబోతున్న రిజల్ట్ సీజన్ ఉంది కదా, ఇది ఒక్కటి కొంత బెటర్ గా ఉందంటే మార్కెట్స్ ఒక డిఫరెంట్ జోన్ లోకి అయితే వెళ్తాయి. ఎందుకంటే ఆ నెక్స్ట్ వచ్చే నెంబర్స్ ఖచ్చితంగా బాగుంటాయి నాకు అభిప్రాయం. కన్సంప్షన్ పరంగా జిఎస్టీ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి. బట్ ఇప్పుడు వస్తున్న నెంబర్స్ మార్కెట్స్ ని ఇమీడియట్ గా డ్రైవ్ చేయడానికి, ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ ని మళ్ళీ మార్కెట్ లోకి తీసుకురావడానికి, అన్సర్టనిటీస్ అన్ని క్లియర్ అయితే మార్కెట్ పైకి పెరగాలన్నా నెంబర్స్ ఒక సహాయంతోనే పెరుగుతుంది. కాబట్టి ఈసారి నెంబర్స్ సెంటర్ స్టేజ్ అయితే తీసుకుంటాయి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మనకు ఒక కామెంట్ సబ్స్క్రైబర్ దగ్గర నుంచి అయితే వచ్చింది. మీరు ఎవరితో ఒక ఛానల్ షేర్ చేశారు కదా, దాంట్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు 5,000 అడుగుతున్నారు, ఎవ్రీ మంత్ 10% ఇస్తానంటున్నారు. నమ్మచ్చేనా లేకపోతే స్కామా అని. ఫస్ట్ థింగ్, మేము మా ఛానల్లో ఇంకొకరి ఛానల్ అసలు షేర్ చేయలేదు. అవి టెలిగ్రామ్ వాళ్ళు వేస్తున్న యాడ్స్. దాన్ని ఆపాలన్నా ఏ ఛానల్ ఓనర్ కూడా అంత ఈజీగా ఆప్షన్ ఇవ్వట్లేదు. వాళ్ళు అంటే ఆఫ్ చేసే ఆప్షన్ ఇవ్వట్లేదు. సో మీరు టెలిగ్రామ్ లో మన ఛానల్ అని
అది ఇంకే ఇతర ఛానల్లో ఉన్నా మీకు అలా యాడ్స్ లాగా ఇలా యాడ్ అని కనిపిస్తుంది అనుకోండి, కొంచెం అలర్ట్ గా ఉండండి. అది వాళ్ళు షేర్ చేస్తున్నది కాదు. అండ్ ఇప్పటి వరకు మేము ఎటువంటి పెయిడ్ కోర్సెస్ అని, టిప్స్ అని, ఇంకేవో కూడా ₹1 కూడా తీసుకోవాలనే ప్రయత్నం మేమైతే చేయలేదు, చెయ్యం కూడా. మా పేరు పెట్టుకుని ఎవరు అడిగినా అది స్కామ్ అని గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఐటీఆర్స్ ని ఫైల్ చేయనట్లయితే అది 15th సెప్టెంబర్ లోపు, అంటే ఇవాల్టి లోపే ఫైల్ చేయమని, దాన్ని వాళ్ళు ఏం ఎక్స్టెండ్ చేయలేదని, కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటూ కొన్ని డేటా పాయింట్స్ తో 30 సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ అయింది ఐటీఆర్ అని మీకు డేటా కనిపిస్తుంటుంది. కానీ అది నిజం కాదని, సెప్టెంబర్ 15th లోపే ఫైల్ చేయమని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్స్టెండ్ అయితే అవ్వలేదు, ఇవ్వాలే లాస్ట్. మీరు ఐటీఆర్ ని ఫైల్ చేయాలనుకుంటే ఎవ్వరికి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ITR 1 ఎలా ఫైల్ చేయాలి, ITR 2, ఈవెన్ ITR 3 ఎలా ఫైల్ చేయాలని అడ్వాన్స్డ్ ఎక్సెల్ షీట్స్ తో పాటు మీకు వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. మీరు ఒక్కసారి వాటిని చూడండి. ఫైల్ చేయాలని అనుకోకపోయినా అందులో నేను మీకు సింప్లిఫై చేసి చెప్తున్న డేటాతో ఈజీగానే ఉంది, మనం చేసుకోవచ్చు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామని ఖచ్చితంగా మీరు ITR ఫైలింగ్ ని చేస్తారు. అండ్ మీరు టైం కి ITR ని ఫైల్ చేశారనుకోండి, మీకు ఫ్యూచర్ లో ఏదైనా లోన్స్ కావాలంటే ఇది ఈజీగా అప్రూవల్ ఉంటుంది. అండ్ టైం కి ఫైల్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఫైల్ చేస్తున్నప్పుడు మీకు పెనాల్టీ పడదు. వీసా కావాలన్నా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఉంటున్న స్టాక్ మార్కెట్ లాసెస్ ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఈజీ ఉంటుంది. అండ్ మీకు ఏదైనా రీఫండ్స్ రావాలనుకుంటున్నా, TDS, TCS ఇవన్నీ కూడా ఈజీగా మీరు ITR ఫైల్ చేసి తెచ్చుకోవచ్చు. ఒకసారి జస్ట్ ITR ఫైలింగ్ డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. మీరు ఏ ITR కేటగిరీలోకి రావాలనడానికి, అంటే ఏది ఫైల్ చేయాలనడానికి ఈ వీడియో చూడండి. మీకు ఏ ITR ఫైల్ చేయాలో క్లారిటీ ఉంటే 1, 2, 3 కూడా మన ఛానల్లో ఉంటాయి, చూసుకొని ఫైల్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ ఇవాళ గమనించారా, డేటా సెంటర్ స్టాక్స్ లో మంచి బజ్ కనిపించిందా? ఇది మార్కెట్ లో ఉన్న స్పెక్యులేషన్. సెప్టెంబర్ 14th అంటే నిన్న పబ్లిష్ అవుతుంది అనమాట. గవర్నమెంట్ 20 years ట్యాక్స్ బ్రేక్ ని, అంటే ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ చేసిన బిజినెస్ కా ప్రాబబ్లీ కాకపోయిండొచ్చు, కొత్తగా ఏమైనా డెవలప్ చేసి కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి సర్టెన్ స్టాండర్డ్స్ ని పెడితే PLI ఎలా ఉంది మనకి ఇన్సెంటివ్స్ ఇచ్చేలా, అలా ట్యాక్స్ బ్రేక్ ఇచ్చి ఈ ఎంటైర్ ఇండస్ట్రీని బూస్ట్ చేయాలనే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలని ఆలోచిస్తున్నట్లు మనకి డేటా కనిపిస్తుండేసరికి ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ ఇవాళ పెరిగాయి. ఇందులో ఏ కంపెనీస్ ఉంటూ ఉంటాయి, ఆపరేటర్ లెవెల్లో, డేటా సెంటర్ మేనేజ్మెంట్ లెవెల్లో కొన్ని కంపెనీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ లైక్ టెక్నో ఎలక్ట్రిక్ చూడండి, అది బోత్ పవర్ రిలేటెడ్ గానే ఉంటుంది, డేటా సెంటర్స్ పరంగానే ఉంటుంది. అండ్ హై అండ్ ప్రొసెసర్ ని సప్లై చేసే కంపెనీస్ ఉంటూ ఉంటాయి. అండ్ వాటికి కావాల్సిన పవర్ ఎక్విప్మెంట్ ని సప్లై చేసేవి, వాటికి ఇంటర్నల్ పార్ట్ గా నెట్వర్క్ ని, అదర్ టెక్నాలజీ సపోర్ట్ ని ప్రొవైడ్ చేసేవి. అండ్ ఎంటైర్ బిగ్ వేలో డేటా సెంటర్స్ ని ఆపరేట్ చేయాలని, డెవలప్ చేయాలని ప్రయత్నిస్తున్నా కూడా రిలయన్స్ అండ్ అదాని పరంగా మనకు కనిపిస్తుంటాయి. కానీ లిస్టెడ్ స్పేస్ లో డేటా సెంటర్ అని మీరు పదే పదే ఎక్కువగా వినేది మాత్రం అనంత్ రాజ్ దగ్గర నుంచి. కాబట్టి ఈ స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. ఈ ఒక్కొక్క కంపెనీ గురించి కొంత బ్రీఫ్ గా చెప్పేస్తాను. డేటా సెంటర్స్ పరంగా E2E నెట్వర్క్స్ ఉందా, వీళ్ళు GPU ఫోకస్డ్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ పరంగా CPU, GPU అని ఉంటాయి కదా మనకి సిస్టమ్ లో, వాటి పరంగా GPU పరంగా ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. నెట్ వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు హై అండ్ పర్ఫార్మెన్స్ సిస్టమ్స్, HPCs అంటారు, AI రిలేటెడ్ గా ఎక్కువగా యూస్ చేస్తుంటారు, వాటిల్ని బిల్డ్ చేస్తుంటారు. టెక్నో ఎలక్ట్రిక్ వాళ్ళు పవర్ రిలేటెడ్ గా EPC బిజినెస్ ని బిల్డ్ చేయడానికి, రన్ చేయడానికి కూడా పర్టికులర్ గా హైపర్ స్కేల్ ఆర్ AI రెడీ డేటా సెంటర్స్ కి ఎక్కువగా యూజ్ అవుతుంటుంది. వాటి పరంగా బిజినెస్ చేస్తుంటారు. అనంతరాజు వాళ్ళు యాక్చువల్లీ ఒకప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ, దాని నుంచి డేటా సెంటర్స్ కి మారారు. ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాయి. లోదా వాళ్ళు అలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇంకొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా వచ్చేలా ఉన్నాయి డేటా సెంటర్స్ లో చూడాలి. ఎలాంటి రిలేటెడ్ గా క్లౌడ్ ఫినిటీ అని ఒకటి ఉంది, అది కూడా అంతే, డేటా సెంటర్స్ పరంగా ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. ఈ TD పవర్ సిస్టమ్స్ అనేటివి బ్యాకప్ పవర్ బ్యాక్ బోన్ లా లార్జ్ జెన్సెట్స్, ఆల్టర్నేటర్స్ అండ్ ప్రైమ్ పవర్ సిస్టమ్స్ ని డేటా సెంటర్స్ కి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సీమెన్స్ ఎలక్ట్రికల్ సిస్టమ్, ఆటోమేషన్, కూలింగ్, డిజైన్ అండ్ కన్సల్టెన్సీని డేటా సెంటర్స్ కి ప్రొవైడ్ చేస్తుంటారు. స్కెనైడర్ ఎలక్ట్రిక్ క్రిటికల్ పవర్, ప్రెసిషన్ కూలింగ్, లైక్ మాడ్యులర్ అండ్ లిక్విడ్ కూలింగ్ ఉంటుంటుంది కదా, లైక్ అంత డేటా సెంటర్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు కూలింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ప్రొవైడ్ చేస్తుంటారు. ఆరియన్ ప్రో సొల్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు డేటా సెంటర్స్ డిజైన్ ని, సిస్టమ్ ఇంటిగ్రేషన్ ని, హైబ్రిడ్ క్లౌడ్ ని, సెక్యూరిటీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. మోస్ట్లీ ఇవే అనమాట డేటా సెంటర్స్ పరంగా మీరు ఎక్కువగా వినేవి. హోప్ మీకు డేటా సెంటర్స్ పరంగా ఉంటున్న మెయిన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళ బిజినెస్ లో ఐడియా వచ్చాయని. ఆదాని, రిలయన్స్ పేర్లు మనం వింటూ ఉంటారు, కానీ అది మనకి కాంగ్లోమరేట్, అంటే అంతా కలిపి అన్ని బిజినెస్ అన్ని కలిపి ఉంటున్న బిజినెస్ ఒక గ్రూప్ కంపెనీస్ కాబట్టి వాటిని మనం అనాలిసిస్ చేసి చేయగలిగేది ఏం లేదు. మరి చూడాలి ఇది నిజమై అలాంటి ట్యాక్స్ బ్రేక్ ని అనౌన్స్ చేస్తే డేటా సెంటర్ స్పేస్ పరంగా కొంత బజ్ అయితే రైజ్ అవుతుంది. లెట్స్ సీ. మీరు ఇంట్రెస్టింగ్ గా చూసే డేటా సెంటర్ స్టాక్ ఏంటి, అంటే ఎప్పటి నుంచో మీరు ట్రాక్ చేస్తూ వస్తూ రిజల్ట్స్ ని కూడా ట్రాక్ చేస్తూ వస్తున్న డేటా సెంటర్ స్టాక్ ఏంటి, వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ స్టాక్ ప్రైస్ పరంగా చాలా చిన్న కంపెనీ, ₹22 ఉంటుంది ఇది. ఈవెన్ మార్కెట్ క్యాపిటల్ పరంగా కూడా చాలా చిన్న కంపెనీ, 1100 crores ఉంటుంది. ఇన్వినియా అంటే రాదు మీకు, అది STL అని, స్టెర్లైట్ టెక్నాలజీస్ కి సంబంధించి STL నెట్వర్క్స్ అనే పేరుతో వాళ్ళ బిజినెస్ నుంచి కొంత పక్కకొచ్చి మార్కెట్ లోకి వచ్చిన కంపెనీ. వాళ్ళ బ్రాండ్ నేమ్ ఇన్వినియా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి 359 crores విలువ చేసే డేటా సెంటర్ ఇన్ఫ్రా కాంట్రాక్ట్ ఫ్రమ్ పవర్ గ్రిడ్ టెలీ
సర్వీసెస్ దగ్గర నుంచి లభించింది అంటున్నారు. నేను అందుకే స్టార్టింగ్ లో మీకు మార్కెట్ క్యాపిటల్ చెప్పింది 1100 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 359 crore ఆర్డర్ గెలుచుకుందన్నప్పుడు బిగ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది కదా, అదే వాళ్ళు క్రియేట్ అయింది. వీళ్ళు ఏం చేస్తారు, డిజైన్, బిల్డింగ్, కమిషనింగ్, మెయింటైనింగ్ ఆఫ్ ఐటీ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రా, లాస్ అండ్ డిఆర్ సర్వీసెస్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఒకసారి బజ్ లో ఉన్నప్పుడు చాలా కంపెనీస్ పేర్లే మనం వింటూ ఉంటాం. ఇన్ఫాక్ట్ వీళ్ళ వెబ్సైట్ లో మీరు గమనిస్తే ఇండస్ట్రీస్ పరంగా ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి చూడండి. అక్కడ డిఫెన్స్, ఎనర్జీ, గవర్నమెంట్, హెల్త్ కేర్, మైనింగ్, టెలికాం, ట్రాన్స్పోర్ట్ అండ్ వాటికి ఏ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. క్లౌడ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ, డేటా సెంటర్, ఫైబర్ సర్వీసెస్, మేనేజ్డ్ సర్వీసెస్ అండ్ నెట్వర్క్ సర్వీసెస్ బోల్డ్ ఆఫర్ చేస్తున్నారు అంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ నెంబర్స్ లో అది ఎందుకో స్ట్రాంగ్ గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ప్రాబబ్లీ ఇప్పుడు మంచి ఆర్డర్ వచ్చింది కదా, మేబీ కమింగ్ టైమ్స్ లో బెటర్ గా రిఫ్లెక్ట్ అవుతుందేమో. ప్రాఫిటబుల్ కాదు, లాస్ మేకింగ్. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా షేర్ హోల్డర్స్ ని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇన్ డిఐఎస్ మనకి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, బంధన్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఎల్ఐసి వాళ్ళు కూడా ఇందులో వాటాని హోల్డ్ చేస్తున్నారు. సో పెనీ స్టాక్ ఇవాళ సోషల్ మీడియాలో అంతా స్ట్రాంగ్ బజ్ అయితే నెలకొంది దీని రిలేటెడ్ గా. బట్ నెక్స్ట్ కమింగ్ ఫ్యూ క్వార్టర్స్ ఈ కంపెనీ రిలేటెడ్ గా గ్రోత్ ను ఒకసారి ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి తర్వాత కావాలంటే స్టడీ చేయొచ్చు. బికాస్ దీని రిలేటెడ్ గా ఎస్టాబ్లిష్డ్ డేటా మనకి తక్కువగా ఉంది. బట్ వచ్చిన ఆర్డర్ అయితే మాత్రం చిన్నది కాదు. ఫర్దర్ గా ఇలాంటి ఆర్డర్స్ వీళ్ళకి మరికొన్ని వస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా నెంబర్స్ లో బెటర్ గ్రోత్ ఉంటుందని మార్కెట్ ముందుగానే ప్రైసింగ్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ రిస్క్ కూడా అలానే ఉంది. డ్యూ టు రీసెంట్ నెంబర్స్ స్టెబిలిటీ కొంత తక్కువ ఉంది నెంబర్స్ లో అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రాపర్ గా మోర్ డేటా అనాలిసిస్ చేయకుండా మాత్రం సోషల్ మీడియాలో ఉంటున్న బస్ తో ఎంటర్ అవ్వాలని అయితే చూడొద్దు. నెక్స్ట్ నార్థరన్ ఆర్క్ లెండింగ్ రిలేటెడ్ గా ఎన్బిఎఫ్సి బిజినెస్ చేసే కంపెనీ పరంగా డామ్ క్యాపిటల్ వాళ్ళు ఇనిషియేట్ చేస్తూ టార్గెట్ 335 అని చెప్తూ ఉండడం, స్టాక్ ఇవాళ పెరిగింది. వీళ్ళు చెప్తున్న లాజిక్ ఒకటే, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉందంటున్నారు. 0.9 times ప్రైస్ టు బుక్ లో FY27 రిలేటెడ్ గా ఇది ట్రేడ్ అవుతూ ఉండడం, డైరెక్ట్ టు కస్టమర్ లెండింగ్, D2C లెండింగ్ ఎక్కువ పెరుగుతూ ఉండడం వీళ్ళ మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది, పెంచుతుందని. అసెట్ క్వాలిటీ రిలేటెడ్ ఉన్న ప్రెషర్స్ కూడా కమింగ్ టైమ్స్ లో ఈజ్ అవుతూ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఎర్నింగ్స్ 39% CAGR తో గ్రో అవుతాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ బై రేటింగ్ చెప్తుండడమే స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరగడానికి కారణం. మహారాష్ట్ర స్కూటర్స్ వారు ఉన్నారా, వాళ్ళు 160 రూపీస్ డివిడెండ్ ప్రకటించడం జరిగింది. అండ్ దానికి రికార్డ్ డేట్ 22nd September అంటున్నారు. అండ్ 13th October లోపు బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వస్తుంది అంటున్నారు. 160 రూపీస్ అంటే చాలా పెద్దదే అనిపిస్తుంది. బట్ స్టాక్ ప్రైస్ 18,000 అనమాట. సో అంత పెద్ద స్టాక్ ప్రైస్ ఉంది కాబట్టి డివిడెండ్ మనకి పెద్దదిగా కనిపిస్తుంది. నెక్స్ట్ సెబీ వాళ్ళ మీటింగ్ ఉంటుంది September 12th. వీక్లీ ఎక్స్పైరీ రిమూవల్ రిలేటెడ్ గా ఇలా మనకి డేటా కనిపించింది కదా. ఇన్ఫాక్ట్ చైర్మన్ గారిని కూడా అక్కడ ఉంటున్న ఒక విలేకరు అడిగారనమాట, ఆ రోజు పనిచేసే వాళ్ళు, వెహికల్ నడుపుకునే వాళ్ళు కూడా, టాక్సీ డ్రైవర్స్ కూడా దీని కారణంగా FNO కారణంగా నష్టపోయి వాళ్ళ లైఫ్స్ ని పోగొట్టుకుంటున్నారు. సాధారణ ప్రజల బాగోగు కోసం మీరు ఎప్పుడు ఈ FNO రిలేటెడ్ గా వీక్లీ ఎక్స్పైరీస్ ని తొలగిస్తారని తను అడిగినప్పుడు, స్పెక్యులేషన్ చేయడం సరికాదు, మేము దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ చేస్తున్నాం, మేము ఎటువంటి డెసిషన్ తీసుకున్నా బయటికి దాన్ని అప్డేట్ చేస్తాం, కన్సల్టేషన్ పేపర్ తీసుకొచ్చే ముందు మేము క్లియర్ గా దాని గురించి మాట్లాడతాం, దీని గురించి కొంత డిస్కషన్ వర్క్ చేయాల్సింది, మమ్మల్ని వర్క్ చేయనివ్వండి అనేలా తను చెప్తూ ఉండడం. దీనిపై జెఫ్రీస్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ నోట్ ని రిలీజ్ చేశారు. ఏ సినారియోలో BSE స్టాక్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది, నువామా వాళ్ళ స్టాక్ ఎంత ఇంపాక్ట్ అవుతుందని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సెబీ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా, అంటే ఇప్పుడు ఉన్నది అలా వదిలేసినా ఆర్ సినారియో 1 వీక్లీని 14 days కో 15 days కో మార్చినా అందులోనూ 2 కేసులు ఉంటాయి. సేమ్ డేనే నిఫ్టీ సెన్సెక్స్ ఎక్స్పైరీ పెడతారా, డిఫరెంట్ డేస్ లో పెడతారా? సేమ్ డే పెడితే వర్స్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, డిఫరెంట్ డేస్ పెడితే తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆర్ 14 days కో 15 days కో కూడా కాదు, మంత్లీకి మార్చేసిన సేమ్ డే పెడతారా, 2 ఎక్స్పైరీలు డిఫరెంట్ డే లో పెడతారా? సేమ్ డే పెడితే NSE BSE ఇద్దరు కొట్టుకుంటారు ఆ ఒక్క డే కోసం, మార్కెట్ షేర్ కోసం, కాబట్టి అప్పుడు స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుందని. అదే డిఫరెంట్ డేస్ పెడితే కొంత ఇంపాక్ట్ తగ్గుతుందని చెప్తున్నారు. సో ఏమేం జరిగితే BSE కి నువామాకి ఏ ఇంపాక్ట్ ఉంటుందో ఇక్కడ మీరు క్లియర్ గా స్క్రీన్ మీద గమనించవచ్చు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి. పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉందా, వాళ్ళు IEX రిలేటెడ్ గా వాటాని స్లోగా అక్విజిషన్ చేస్తూ వస్తున్నారు. 21st August కొంత కొన్నారు. ఆ డేటాని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అండ్ దానికి ముందు అండ్ దాని తర్వాత కూడా ఓపెన్ మార్కెట్ లోంచి కొంతగా కొంటూ IEX లో ప్రెసెంట్ 9.19% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అదేంటి రిస్క్ తీసుకుంటున్నట్టు కదా, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కప్లింగ్ డేటా వచ్చింది కదా, IEX కి బిగ్ థ్రెట్ కదా, అంటే ఆ థ్రెట్ తోనే కదా 200 నుంచి స్టాక్ పడింది. ఇన్ఫాక్ట్ దానికి ముందు కూడా అక్కడి నుంచి బానే పడి ఈ రీసెంట్ టైమ్స్ లో పడిందా? ప్రాబబుల్లీ వాళ్ళకి ప్రైజింగ్ కంఫర్ట్ దొరుకుతున్నట్లుంది. క్యాలిక్యులేటెడ్ రిస్క్ లా వాళ్ళు చూస్తూ ప్రాబబుల్లీ ఎంట్రీ అయితే తీసుకుంటున్నారు. స్లోగా అక్విజిషన్ చేస్తూ 9.19% వాటా ఆ పర్టికులర్ కంపెనీలో ఇప్పుడు హోల్డ్ చేస్తున్నట్టు ఇవాళ మనకి డేటాలో అప్డేట్ అవుతుంది. మరి ఎంటైర్ ఫండ్ లో ఇది ఎంత పర్సెంట్ అని చూస్తే 0.9% మళ్ళీ, అంటే ఫండ్ సైజ్ లో రిస్క్ కాదు, కంపెనీ పరంగా మేజర్ స్టేక్ నైతే అక్విజిషన్ అయితే చేశారు. ఇవాళ వడాఫోన్ పెరగడానికి, అంటే ఈ వడాఫోన్ ఐడియా పెరగడానికి ప్రధానమైన కారణం మీరు కనిపిస్తున్న ఇమేజ్ అనమాట. September 19th వీళ్ళ రిలేటెడ్ గా AGR డ్యూస్ ఒక కేసు ఉంది కదా, అది హియరింగ్ లోకి వస్తుందని సుప్రీం కోర్టు దగ్గర నుంచి ఈ డేటా కనిపిస్తూ ఉండడం, ఏదైనా పాజిటివ్ ఉంటదేమో అని స్టాక్ అయితే పెరిగింది. 2016 నుంచి 17 వరకు ఇన్ బిట్వీన్ వేసిన అడిషనల్ AGR డిమాండ్స్ ని స్క్వాష్ చేయమని, తొలగించమని వడాఫోన్ ఐడియా వాళ్ళు సుప్రీం కోర్టుని అయితే ఆశ్రయిస్తున్నారు. మరి ఇప్పుడు సుప్రీం కోర్టు గవర్నమెంట్ కి పాజిటివ్ గా చెప్తుందా, వడాఫోన్ ఐడియాకి పాజిటివ్ గా చెప్తుందో చూడాలి. KRBL స్టాక్ ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి కొంత బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
వాళ్ళ ఇండిపెండెంట్ డైరెక్టర్ రిజైన్ చేశారు. రిజైన్ చేస్తే బ్యాడ్ న్యూస్ ఏంటంటే రిజైన్ చేస్తే ఏం చెప్పారో చూడండి. వీళ్ళ బోర్డ్ మీటింగ్స్ పరంగా రికార్డింగ్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేదని, ఇన్ఫార్మర్ డెసిషన్స్ తీసుకోవట్లేదని, రిసీవబుల్స్ లో కొన్నిటిని రైట్ ఆఫ్ చేస్తున్నారని జస్టిఫికేషన్ లేకుండా, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ ఫండ్స్ రిలేటెడ్ గా కూడా తనకి కన్సర్న్స్ ఉన్నట్టు అండ్ ఇంకా సర్టైన్ అలిగేషన్స్ కంపెనీ పరంగా చేస్తూ కంపెనీ నుంచి రిజైన్ చేస్తున్నారంట. కన్సర్న్స్ అయితే రేపింది. కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది కంపెనీలో అని, ఎథికల్ డైలమా, నిజంగానే కంపెనీ కరెక్ట్ గా ఉందా, ఏదైనా అవకతవకలు ఉన్నాయని ఇన్వెస్టర్స్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. కాబట్టి స్టాక్ ఇవాళ పడింది. బట్ అనిల్ కుమార్ మిట్టల్ గారు, ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏరియస్ ఛానల్స్ కి వచ్చి ఇస్తున్న ఇంటర్వ్యూలో చెప్తున్నది, తాను ఏదైతే అలిగేషన్స్ చేశారో ఇండిపెండెంట్ డైరెక్టర్ చేసిన అలిగేషన్స్ కి ఎక్స్టర్నల్ గా ఒక ఆడిటర్ ని పెట్టి మరి ముందుకి ఇన్వెస్టిగేషన్ తీసుకువెళ్తున్నట్టు, ఏదైతే ఇండిపెండెంట్ డైరెక్టర్ చేశారో అలిగేషన్స్ ఫాల్స్ అని, తన ప్లేస్ లో ఒక కొత్త ఇండిపెండెంట్ డైరెక్టర్ తెస్తున్నాం, అలాగే ఎక్స్టర్నల్ ఆడిటర్ తో కూడా మేము రివ్యూ చేయించుకుంటున్నాం అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో అనిల్ కుమార్ చౌదరి ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయితే రిజిగ్నేషన్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఉన్నాయో స్టాక్ ని వాళ్ళకి ఇంపాక్ట్ చేయడానికి కారణం. బట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంటివి ఏం లేవు. కొత్త ఇండిపెండెంట్ డైరెక్టర్ వస్తున్నారు, కొత్త ఎక్స్టర్నల్ ఆడిటర్ తో రివ్యూ అవుతుందని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళ రిలేటెడ్ గా వచ్చిన ఆర్డర్ మీకు చాలా చిన్నదిగానే కనిపిస్తున్నా, దీని బ్యాక్ ఉంటున్న స్టోరీ మీరు కొంత బ్యాక్ వెళ్లారంటే ఆగస్ట్ 12, 2025 వీళ్ళు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి 34,720 ఆఫ్ గ్రిడ్ డీసీ సోలార్ ఫోటో వోల్టిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా లెటర్ ఫర్ సప్లై వీళ్ళకి లభించిందనేలా పిఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా వీళ్ళకి లభించిందనేలా అప్డేట్ చేశారు కదా. అండ్ దానికి ఆగస్ట్ 27 ఫార్మర్స్ కి రిలీజ్ చేసినప్పుడు 1.5 hours లోనే ఫార్మర్స్ అందరూ కూడా ఫుల్లీ బుక్ చేసుకున్నారని, దాంట్లో వీళ్ళకి 269 crores విలువ చేసే ఆర్డర్ వీళ్ళకి లభించిందనేలా చెప్పారు ఆగస్ట్ 27. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎంఎస్ఈడిసిఎల్ వాళ్ళు, ఈ మహారాష్ట్ర వాళ్ళే 12,451 సోలార్ ఫోటోవోల్టిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఫార్మర్స్ ఫుల్ గా బుక్ చేసుకున్నారని, సో ఈసారి మళ్ళీ కొత్తగా 347 crore 41 lakhs విలువ చేసే ఆర్డర్స్ వీళ్ళకి ఫార్మర్స్ నుంచి వచ్చాయని, దీంతో టోటల్ గా ఎంఎస్సి డిసిఎల్ వాళ్ళ దగ్గర నుంచి 1,616 crore 30 lakhs విలువ చేసే ఆర్డర్స్ వీళ్ళకి లభించినట్టు చెప్తూ ఉండడం, దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ 1,350 crore కి అయితే వెళ్తుంది. జస్ట్ విత్ 2 orders వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గెయిన్ అయింది. ఎంఎస్సి డిసిఎల్ అంటే మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రిపీట్ ఆర్డర్స్ తోనే శక్తి పంప్ స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళొక స్ట్రాటజిక్ అక్విజిషన్ అయితే చేస్తున్నారు. జర్మనీకి సంబంధించిన ఈఎస్ టెక్ గ్రూప్ ని విత్ టోటల్ క్యాష్ ఆఫ్ 75 million euros. దేనికి కొంటున్నారు దీన్ని కొనడం కారణంగా వీళ్ళ ఈఆర్ఎండి క్యాపబిలిటీస్ ఎన్హాన్స్ అవుతాయని, అండ్ ఇది జర్మన్ కంపెనీ కాబట్టి వీళ్ళకి జర్మనీలో కూడా యాక్సెస్ దొరుకుతుంది. అండ్ వోక్స్ వ్యాగన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ క్లయింట్ కాబట్టి వోక్స్ వ్యాగన్ వాళ్ళ అకౌంట్ కూడా వాళ్ళకి దొరుకుతుందని అప్డేట్స్ చేస్తున్నారు. కానీ ఏ కంపెనీని అయితే వాళ్ళు కొంటున్నారో దాని కారణంగా టాటా టెక్ వాళ్ళ మార్జిన్స్ అయితే డైల్యూట్ అవుతాయి. అండ్ ఈపీఎస్ కూడా అంటే డైరెక్ట్ ప్రాఫిట్స్ కూడా 1 year తర్వాతే ఆ కంపెనీ రిలేటెడ్ గా వచ్చే బిజినెస్ అక్రిటివ్ గా ఉంటుందనేలా అనలిస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ వ్యూ ని షేర్ చేస్తుండడం, ఈవెన్ టార్గెట్ ని కూడా డౌన్ సైడ్ కి పట్టుకు వెళ్తూ ఉండడం. ఇక్కడ మీరు జేపీ మోర్గన్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాని స్క్రీన్ మీద గమనించవచ్చు. టాటా టెక్ పరంగా వాళ్ళు చేసిన అక్విజిషన్ కి, సో ఇన్ఆర్గానిక్ అక్విజిషన్ చేశారు కానీ అది ఇమీడియట్ గా బెనిఫిట్స్ ని ఇవ్వదు. ఇన్ఫాక్ట్ మార్జిన్ ని డైల్యూట్ చేస్తుంది, ప్రాఫిట్స్ ని కూడా 1 year తర్వాత నుంచి ఇక్కడ అక్రిటివ్ గా ఉంచుతుంది, అంటే ఈపీఎస్ లోకి యాడ్ చేస్తుంది అనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. స్విగ్గీ వాళ్ళు ఏదో కొత్త యాప్ ని లాంచ్ చేస్తున్నారట, టోయింగ్ అని. అంటే చాలా తక్కువ ఆర్డర్ చేసుకుంటుంటారు కదా, మినిమం 199 అంటే చాలా మంది ఆర్డర్ చేసుకోరు కదా, మేబీ ఒక ఇడ్లీయో లేకపోతే 2 ఇడ్లీలో లేకపోతే దోశ ఇడ్లీ చిన్న ఆర్డర్స్ పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇలా వీళ్ళ దాంట్లో ఆర్డర్స్ చేసుకోవచ్చని, చిన్న ఆర్డర్స్ ని కూడా డెలివర్ చేస్తారని. ఈ జెన్జీ మోస్ట్లీ 1-2 ఆర్డర్స్ పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు, చిన్నవి పెట్టుకోవాలనుకున్నప్పుడు త్రూ దీని ద్వారా పెట్టుకొని వీళ్ళకి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెంచుతారనే ఎక్స్పెక్టేషన్ లో వీళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. బట్ ప్రాబ్లం అంతా డెలివరీ చార్జెస్. ఆ చిన్న దాని మీద ఒక 40 rupees వేస్తే చాలా ఎక్కువగా అవుతుంది కదా, మరి డెలివరీ చార్జెస్ లేకుండా బిజినెస్ రన్ చేయడం కష్టం. మరి దీని వెనక ఏం లాజిక్ ఉందో చూడాలి. ఆల్రెడీ స్విగ్గీకి సంబంధించి 99 స్టోర్ ఉంది, ఆ 99 స్టోర్ ఒక ఎక్స్టెన్షన్ ఇదని అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. ఫోన్ లో యాప్స్ కి స్పేస్ అంత ఉండట్లేదు, నెంబర్ ఆఫ్ యాప్స్ పెరిగిపోతుండడం, ఒక కొత్త యాప్ ఇన్స్టాల్ చేసుకునే వరకు వెళ్ళాలంటే చాలా టైం అయితే పడుతుంది. చూద్దాం దీని ఒక సక్సెస్ రేట్ ఎలా ఉంటుందని. స్పెషల్లీ రైల్ టెల్ వీళ్ళకి 209 crore విలువ చేసే ఆర్డర్ బీహార్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి, బీఈపీసీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్స్ అయితే చేశారు. అండ్ దీంతో పాటు వాళ్ళు మీరు గమనిస్తే మెజారిటీ ఆఫ్ రైల్వే స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి. బికాస్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు 77,000 crore విలువ చేసే రైల్వే ప్రాజెక్ట్స్ ని నార్త్ ఈస్ట్ లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారనేలా స్టేట్మెంట్స్ చేశారని, దీంతో మెజారిటీ ఆఫ్ రైల్వే స్టాక్స్ పరంగా బజ్ నెలకొందనేలా సిఎన్బిసి వాళ్ళు డేటానైతే పబ్లిష్ చేస్తున్నారు. సరే మరి ఉంటాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, జై హింద్.